ఆ భయం మనిషిని ఎంత కృంగతీస్తుందంటే ఆ శరీరంలో ఉన్న ప్రతి పరమాణువు, శరీరంలో ఉన్న ప్రతి అణువు అలా శక్తిహీనత అయిపోద్ది, బలహీనమైపోద్ది. లెగాలన్నా లెగలేని, నిలవాలన్నా నిలవలేని, నడవాలన్నా నడవలేని, ఉండాలన్నా కూడా ఓపిక లేని దుస్థితికి భయం తీసుకుని వచ్చేస్తుందండి. భయము అనే పదం చెప్పుకోవడానికి సులువుగా ఉన్నా అనుభవించడానికి చాలా చేదైనది, చాలా కఠోరమైనదండి. పడుకున్న నిద్ర పట్టదు, తిన్న వంట పట్టదు, కలవరాలతో శరీరం కృంగిపోతుంటే, కన్నీళ్లతో కనులు నిండిపోతుంటే, అల్లాడిపోతున్న గుడ్డె తట్టుకోలేక గడగలాడిపోతుంటే, ఆ రాత్రి ఎముకలు విరిచివేసే ఆ రాత్రి ఆ ఎముకలు కృంగ తీసేస్తుంటే, పడుకున్న మంచం నుంచి లేకలేని దుస్థితి భయం కలుగు చేస్తుందండి. కంటికి కనబడడానికి ఎందరో ఉన్నా ఆపత్కాల మందు ఆదుకోవడానికి ఎవడో కానరాని నిశీతిలో కుక్క చిప్పిన ఇస్తర్లా మారిపోతుందేమో అన్న భయంతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుందో బహుభీకరంగా ఉంటుందండి.